హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. ఇది కార్తీక పౌర్ణమి వ్లాగ్ అండి. మార్నింగే గడప కడిగి ముగ్గు వేశానన్నమాట. తర్వాత దేవునికి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఆల్రెడీ పెసరపప్పు ఉడికించి పెట్టేసుకున్నాను. ఇక్కడేమో క్యాషూ నట్స్, ఎండు ద్రాక్ష వేసి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎండు ద్రాక్ష బాగా ఉబ్బుతుంది కదా, అంతవరకు ఫ్రై చేస్తాను. తర్వాత ముందుగా ఉడికించుకున్న పెసరపప్పులోకి కొద్దిగా పాలు వేసి ఇంకొంచెం సేపు ఉడికించి రుచికి సరిపడంత బెల్లం వేసేస్తాను. ఇది బాగా బెల్లం అంతా కరిగి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాషూ నట్స్, ఎండు ద్రాక్ష వేసేస్తే పాయసం రెడీ. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని పాయసాన్ని కొద్దిగా బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దేవునికి ప్రసాదంగా పెట్టేశాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నా వీడియోస్ ఏవైనా కొత్తగా వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో నేనైతే ఇక్కడ 365 ఒత్తులని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క కట్టలో 10 పెట్టేసి 100 కౌంట్, 200, 300 కౌంట్ చేసుకొని అలాగే 65 దానికి యాడ్ చేసేసి 365 చేసి ఒక థ్రెడ్తో గట్టిగా కట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో నెయ్యి వేసుకొని బాగా కరిగించుకుంటున్నాను. నెయ్యి అంతా బాగా కరిగి లిక్విడ్గా అయిన తర్వాత ఒత్తులకు వేస్తే బాగా ఒత్తులన్నీ పీల్చుకుంటాయి నెయ్యిని. సో కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ఒత్తుల్ని పెట్టేసి దాని మీద ఈ నెయ్యినంతా వేస్తున్నాను ఇలాగా. సో ఒత్తులన్నీ బాగా నెయ్యి పీల్చుకుంటాయి అన్నమాట. మనం వెలిగించినప్పుడు చాలా బాగా వెలుగుతుంది ఇది ఇలాగా. మీరు ఎలా ఒత్తులు తయారు చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. సో ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి అక్కడ ప్రసాదం పంచితే బాగుంటుందని బొంబాయి రవ్వ హల్వా చేసి ఇలా ప్లేట్లో పెట్టేసి కొబ్బరి వేసి పీసెస్గా కట్ చేసుకొని బౌల్లో తీసుకున్నాను అనమాట. సో టెంపుల్కి కావాల్సినవన్నీ సర్దేసుకొని మేము వెళ్తున్నాము జేపీ నగర్లోని శివబాలయోగి ఆశ్రమానికి. ఫస్ట్ అయితే రాగేగూడ వెళ్ళామన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మనకి ఒక బ్యాగ్స్ ఉంటాయి. మనం ఆ బ్యాగ్లో చెప్పులన్నీ వదిలేసుకొని ముందుకెళ్తే అక్కడ స్టాండ్ దగ్గర ఒక ఆయన నిల్చొని ఉంటారు. ఆయనకి ఇస్తే ఆయన మనకు టోకెన్ ఇస్తారనమాట. ఇది ప్లాస్టిక్ ఫ్రీ టెంపుల్ అంట రాసి పెట్టారు అక్కడ బోర్డు. సో ఇక్కడ టోకెన్ ఇస్తున్నారు. తీసుకొని మనం ఆల్రెడీ చెప్పుల్ని ముట్టుకుంటాం కాబట్టి మనం వెళ్ళే దారిలో ట్యాప్స్ అయితే ఉంటాయి, వాటర్ ట్యాప్స్. మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అలాగే ఈ టెంపుల్లో ప్రతి శనివారం 12 నుంచి 1 గంట వరకు అన్నదానం జరుగుతుందండి, బాగుంటుంది. సో ఇక్కడైతే మేము క్యూలో వెళ్తూ ఉన్నాము. రష్ అయితే ఏమీ లేదు, ఆ రోజు కొద్దిగానే ఉండింది. ఇక్కడ ట్యాప్స్ దగ్గర చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్ళామన్నమాట. గుడి అయితే చాలా బాగుంటుంది అండి. పెద్ద గుడి జేపీ నగర్లో ఉంటుంది ఇది. ఎవరైనా బెంగళూరులో ఉన్నవాళ్ళు మిస్ చేయకుండా ఒక్కసారైనా వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇలా క్యూ లైన్ ఉంటుంది కింద నుంచి పై ఫ్లోర్కి అన్నట్టు. ముందైతే గణపతి ఉంటారు ఇక్కడ. ఇక్కడ గణపతి దర్శనం చేసుకొని నెక్స్ట్ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాము. లోపల నవగ్రహాలు, మిడిల్లో అయితే గణపతి, పక్కన రాజరాజేశ్వరి దేవి ఉంటారనమాట. వాళ్ళ దర్శనం కూడా చేసుకొని బయటికి వచ్చాము. ఇదిగోండి ఇలా గణపతి ఉంటాడు లోపల, పెద్ద గణపతి అండి, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ క్యూ లైన్లో పైకి వెళ్ళాము. ఇది మొత్తం టెంపుల్.
ఇలా పైకి వెళ్తున్నప్పుడు పైన మనకి ప్రసన్నాంజనేయ స్వామి, పక్కన శ్రీరామచంద్రమూర్తి, ఇటు పక్కనేమో శివుడు ఉంటారనమాట. వాళ్ళ దర్శనం కూడా చేసుకొని ఇక్కడైతే దీపాలు వెలిగించాము. పైన గుడి పక్కన బయటన ఇటువైపేమో సుబ్రహ్మణ్య స్వామి, ఇటువైపేమో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కొద్దిసేపు కూర్చొని మళ్ళీ కిందికి ఇన్ని స్టెప్స్ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఏజ్ ఎక్కువగా ఉండే వాళ్ళ కోసం అయితే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇన్ని స్టెప్స్ అయితే ఎక్కలేరు కదా వాళ్ళు. సో, బయట టెంపుల్‌కి ఇలా మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఇదేమో గణపతి టెంపుల్. ఇటువైపేమో స్టెప్స్ ఎక్కి పైకెళ్ళేదేమో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడేమో ప్రసాదం పంచుతున్నారు. ఇటువైపేమో మనం అర్చన చేయించుకున్నప్పుడు టోకెన్స్ ఇస్తారు కదా! వాటిని ఇక్కడ ఇస్తే ఇక్కడ మనకు ప్రసాదం ఇస్తారనమాట. అది ఈ క్యూ అనమాట. సో, ఇదంతా మొత్తం టెంపుల్ వ్యూ అండి. లైట్స్ వేసి డెకరేట్ చేసి ఉంచారు ఆ రోజు. ఇక్కడ చూసారా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకొక సైడ్ ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద విగ్రహాలు సేమ్ ఆ ఫోటోలో ఉన్నట్టే. ఇది ప్రసాదం కౌంటర్. ప్రసాదం అయితే పరమాన్నం పెట్టారు వేడివేడిగా. తినేసి ఇంకా బయటకొస్తే పౌర్ణమి చంద్రుడు ఇలా కనపడ్డాడు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో, దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము శివబాలయోగి ఆశ్రమానికి వాక్ చేస్తూ వెళ్తున్నాము. ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ వాళ్ళదే స్కూల్ ఉందన్నమాట. సో, ఇక్కడ శివబాలయోగి ఆశ్రమానికి వచ్చేసాము. ఇక్కడ చూడండి శివుడు. నేను ప్రసాదం తీసుకొని వచ్చాను కదా! ఆ బౌల్ వాళ్ళకిస్తే దేవుని దగ్గర పెట్టి పూజ చేసి ఇచ్చారనమాట. అక్కడ కొద్దిమంది దీపాలు పెట్టేవాళ్ళు స్వామికి ఆ దీపం ఇచ్చి, హారతి ఇచ్చి ఇవ్వమంటే ఆయన చక్కగా స్వామికి హారతి ఇచ్చి మళ్ళీ వాళ్ళకిస్తున్నారు. చూడండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. సో, అక్కడ దర్శనమైన తర్వాత ఇంకొంచెం ముందు అదే కాంపౌండ్‌లో ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది కదా! ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా నేను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల టెంపుల్ అనమాట. ఒకే కాంపౌండ్‌లో ఉంటారు. చిన్న చిన్న గుళ్ళు. అటు పక్కనేమో పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా అందరూ దీపాలు పెడుతున్నారు. ఇక్కడ చూడండి శివుడు, పార్వతీదేవి మిడిల్‌లో. ఇటు పక్కేమో విష్ణువు, లక్ష్మీదేవి, ఇటు పక్కేమో బ్రహ్మ, సరస్వతి ఇలా ఉంటారనమాట. సో, ఇక్కడ అందరి దేవతల్ని దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చున్నాము. ఈయనేమో శివబాలయోగి విగ్రహం పెట్టారు. టెంపుల్‌కి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌లో చంద్రుడు వచ్చేసారండి. అదిగోండి. ధ్వజస్తంభం పైన చంద్రుడు. ఎంత బాగుందో అక్కడైతే. కింద దీపాలు ఇలా ధ్వజస్తంభం దగ్గర పెడుతూ అక్కడ చంద్రుడిని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఈ పక్క టెంపుల్‌లో పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు కదా! ఆయన దర్శనం కూడా చేసుకున్నాము. దీపాల వెలుగులో ఆ పౌర్ణమి చంద్రుడిని చూస్తుంటే చాలా బాగా సంతోషం వేసింది మాకైతే. సో, ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇందాక ఫస్ట్ చూపించాను కదా! ఆ శివుడిని మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకొని బయలుదేరదామని వెళ్తున్నాము. సో, అప్పటికే 8:30 అలా అయిపోయింది. రష్ తక్కువయింది. టెంపుల్ అంతా ఇలా డెకరేట్ చేశారనమాట లైట్స్‌తో. సో, ఇదండి నా కార్తీక పౌర్ణమి వ్లాగ్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.